తెలుగుదేశం పార్టీ గెలుపుకి పూర్తి అవకాశం ఏర్పడింది, గెలిచేసింది అన్నటువంటి కోణంలోనే వాళ్ళకు ఉంది అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన ఒక కథను చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరగడం మీద టీడీపీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఓటింగ్లో ప్రతిఫలించిందని, అందుకే ఓట్ల సునామీ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నుంచి తుది గణాంకాలు మంగళవారం సాయంత్రం విడుదల కానప్పటికీ 81% వరకు ఓటింగ్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల సమయానికి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉండటం వల్లే ఎక్కువగా పోలింగ్ జరిగిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు వ్యతిరేకత దాన్ని మించి ఉంది, అందుకే పోలింగ్ ఇంకా పెరిగిందని టీడీపీ ముఖ్యుడు ఒకరు పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలు ఇదే మాదిరి పోలింగ్ జరిగిందని, అక్కడ బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయిందని టీడీపీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అత్యధిక నియోజకవర్గాల్లో గతంలో కంటే ఈసారి పోలింగ్ బాగా పెరిగింది. ప్రత్యేకించి బయట రాష్ట్రాల్లో ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో తరలి రావడం ఓటింగ్ శాతాన్ని పెంచింది. యువత, మహిళలు భారీగా పాల్గొనడం, వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండడం ఉందన్న విషయాన్ని ధృవీకరించిందని ఆ వర్గాలు చెప్తున్నాయి. పోలింగ్ సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించిన కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులు కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. తాము తీసిన ఎగ్జిట్ పోల్లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఒకే మాదిరిగా వ్యక్తమైందని ఓ ప్రతినిధి చెప్పారు. పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని, గ్రామాల్లో తక్కువగా ఉందని అంతకుముందు కొంతమంది అనేవారు. కానీ మా ఎగ్జిట్ పోల్లో 2 చోట్ల ఒకే మాదిరి ఫలితాలు వచ్చాయి. పేద వర్గాల మహిళల్లో ప్రభుత్వ అనుకూలత ఎక్కువగా ఉందని, పథకాలు నేరుగా వారికి అందడం వల్ల వారు వైసీపీ వైపు మొగ్గుతూ ఉన్నారనే వాదన కూడా నిజం కాదని తేలింది. మెజార్టీ ప్రాంతాల్లో పురుషులు, మహిళల్లో ఒకే తరహా రాజకీయ అభిప్రాయం వ్యక్తమైంది. అన్ని వర్గాలు ప్రభుత్వం మారాలని కోరుకున్నాయి అని ఆయన వివరించారు. కాగా విజయం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్న టీడీపీ వర్గాలు తమకు లభించే సీట్ల సంఖ్య ఎంత ఉండొచ్చో కూడా అంతర్గతంగా అంచనాలు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 49% ఓట్లు లభిస్తే 151 అసెంబ్లీ సీట్లు లభించాయి. ఈసారి మా కూటమికి 50% మించి ఓట్లు వస్తాయని అంచనా. ఆ లెక్కన అంతకు మించిన సీట్లు మాకు రావాలి, ఏం జరుగుతుందో చూడాలని ఒక మాజీ మంత్రి పేర్కొన్నారు. టీడీపీ నేతల్లో ఇప్పుడు విజయంపై కంటే ఎన్ని సీట్లు వస్తాయి, ఏ జిల్లాలో ఎన్ని గెలుచుకోగలమని చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. కింద స్థాయి నేతలను పిలిపించి ఓటింగ్ సార్లపై సమాచారం సేకరిస్తున్నారు. ఓటింగ్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి, ఏ వర్గాలపై అంశాలు ఎలాంటి ప్రభావం చూపాయన్న అంశం కూడా చర్చల్లో వస్తున్నాయి. రాష్ట్రం దెబ్బతినిపోయింది, అభివృద్ధి లేకుండా పోవడం ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసినట్టు అనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక చోట్ల నుంచి ఈ అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. అందువల్ల ఓట్లు, సీట్లలో పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు. కూటమి అభ్యర్థి ఎక్కడైనా మరీ బలహీనంగా ఉంటేనో లేదా ఇంతకు మించిన స్థానిక అంశాలు ప్రభావం చూపిస్తేనో మాత్రమే ఫలితం వేరుగా ఉంటుంది అని అనేక ఎన్నికలు చూసిన ఒక సీనియర్ నేత విశ్లేషించారట.